నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలు ఈరోజు రేపు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలో ఈ 2 రోజుల్లో దేశవ్యాప్తంగా పగటిపూట వేడి నుంచి తీవ్రమైన వేడి పరిస్థితులు, రాత్రులు వెచ్చగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. చురుకైన గాలుల కారణంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ ఆల్ కరాబీ గారు మాట్లాడుతూ, వాతావరణ మ్యాపులు మరియు సంఖ్యా నమూనాలు సూచిస్తూ ఉన్న దాని ప్రకారం కువైట్ దేశం ప్రస్తుతం వేడిగాలి సమూహంతో కూడిన ఉపరితల అల్పపీడన వ్యవస్థ యొక్క విస్తరణ ప్రభావంలో ఉందని చెప్పి తెలిపారు. గాలులు వాయువ్యం నుంచి అస్థిర దిశలో తేలికపాటి నుంచి మధ్యస్థ వేగంతో వీస్తాయని, అయితే అప్పుడప్పుడు చురుకుగా మారి బహిరంగ ప్రదేశాలలో దుమ్ము రేగవచ్చని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఈరోజు వాతావరణం వేడిగా ఉంటుంది. వాయువ్య దిశ నుంచి అస్థిర దిశలో గాలులు గంటకు 8 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి ఆయన తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే సముద్రంలో అలలు 1 అడుగు నుంచి 4 అడుగుల మధ్య ఎగిసిపడతాయని చెప్పేసి, అలాగే ఈరోజు శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అలాగే రేపు శనివారం నాడు కువైట్లోని తీర ప్రాంతాలలో వాతావరణం చాలా వేడిగా మరియు తేమగా ఉంటుంది. గంటకు 8 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మధ్యస్థ వాయువ్య గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని, అలాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, దీర్ఘకాలిక రోగులతో బాధపడేవారు కావచ్చు, అలాగే గర్భవతులు ఎవరైతే ఉన్నారో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్లోని ప్రవాస కార్మికుల కోసం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం పనిపైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.